అసలు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి? ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఎవరిలో కనిపిస్తుంది? అసలు ఇది గుడ్ సైనా? బ్యాడ్ సైనా? ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అండ్ మెన్స్ట్రువల్ పీరియడ్ బ్లీడింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనేసి మనం కంపల్సరీగా జర్నీ చేయగలుగుతాము. సో ఇలాగా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి అని చూడాలి అనుకుంటే ఫస్ట్ మనం మెన్స్ట్రువల్ సైకిల్లో 4 స్టేజెస్ చూసాం కదా. ఈ 4 స్టేజెస్లో థర్డ్ స్టేజ్ ఓవులేషన్ ఉంటుంది. ఆ ఓవులేషన్ టైంలో మనకి భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అయ్యి మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఇలా జైగోట్ ఫామ్ అయిన తర్వాత అది ఫాలోపియన్ ట్యూబ్ నుంచి మనకి ఎండోమెట్రియం వరకు వచ్చి అక్కడ అతుకుతుంది. ఇలా అతకడాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటారు. ఈ ఇంప్లాంటేషన్ టైంలో మనకి చాలా రకాల సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. దీంట్లో ముఖ్యంగా మనం గమనించేది చూడాల్సింది కూడా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనమాట. ఆ టైంలో మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది. దీంతోపాటు చాలా రకాలుగా ఉంటాయి. నాజియా, వామిటింగ్, బ్లోటింగ్ అండ్ మైల్డ్ క్రాంప్స్ ఇలా చాలా ఉంటాయి. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి చాలామంది భయపడుతుంటారు. ఎందుకు వచ్చింది, ఎలా జరుగుతుంది, ఏమైంది అనేసి. ఇలాగా మనకి ఓవులేషన్ అయిన తర్వాత 6 to 7 days మిడిల్లో మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మనకి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ టైంలో మనకి సిమ్టమ్స్ చెప్పాను కదా, లైట్ క్రాంప్స్, నాజియా, వామిటింగ్, బ్లోటింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. డ్యూరేషన్ 1 or 2 days ఉంటుంది. కలర్ కూడా మనకి పేల్ పింక్లో మాత్రమే ఉంటుంది. కానీ పీరియడ్ బ్లడ్ డార్క్గా ఉంటుంది. డ్యూరేషన్ 6 to 7 days ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది. ఇలా వస్తే మనం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. దీనికంటే మించి అధిక మోతాదులో మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటే తప్పకుండా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇలా కన్సల్ట్ అయితేనే మనకి ఇది పీరియడా లేకపోతే ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్కి సంబంధించిన సిమ్టమా అనేది తెలుస్తుంది. ఇలా లైట్ బ్లీడింగ్ అయితే మాత్రం మనం దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అది మ్యాక్సిమం 80 to 90% పీపుల్లో మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది కామన్గా కనిపించే సిమ్టమ్ అండి. సో ఇలా వచ్చిందంటే మీరు తల్లి కావడానికి మొదటి స్టెప్లోకి అడుగేశారనే అర్థం అనమాట. ఇలా మీరు 1 month గడిచిన తర్వాత సెకండ్ మంత్లో ఫస్ట్ 10 daysలో కానీ మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 2 lines కనిపించి కన్సీవ్ అవ్వడం కంపల్సరీ. సో మీరు ఇబ్బంది పడాల్సింది, భయపడాల్సిందంటూ ఏమీ లేదు. ఈ తేడాన్ని మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఏంటనంటే మన బేబీ వచ్చి మన గర్భసంచికి అతుక్కునే సమయంలో కనిపించే ఒక చిన్న సిమ్టమ్ మాత్రమే. ఇది మాత్రమే తేడా బ్లీడింగ్కి, ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొద్దిమందికైనా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.